శ్రీ గురుభ్యో నమః. విఎస్బి ప్రేక్షకులకు శుభోదయం. మీ ఇష్టదైవ అనుగ్రహంతో రోజంతా సకల శుభాలు కలగాలని కోరుకుంటూ నేటి పంచాంగం మరియు రాశి ఫలాల కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు డాక్టర్ కేవీ రెడ్డి, కేవీఆర్ వాస్తు రీసెర్చ్ సెంటర్, ఇంటర్నేషనల్ కార్పొరేట్ వాస్తు కన్సల్టెంట్, రాజమండ్రి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9849355588 మరియు 9912355588. తేదీ జూన్ 16 ఆదివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి దశమి, రాత్రి 2:44 వరకు. తదుపరి ఏకాదశి. నక్షత్రం హస్త, ఉదయం 10:09 వరకు. తదుపరి చిత్త. వర్జ్యం సాయంత్రం 6:58 నుండి 8:43 వరకు. అమృత గడియలు లేవు. దుర్ముహూర్తం సాయంత్రం 4:46 నుండి 5:38 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. తదుపరి ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు. మేషరాశి. సంతాన అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార లావాదేవీలు అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన పనులు కొంత నెమ్మదిస్తాయి. ఆర్థిక పరిస్థితి నిరాశపరుస్తుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఉద్యోగాల్లో చికాకులు తప్పవు. వృషభ రాశి. సోదరులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ఇంటా బయట ఒత్తిళ్లు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు శ్రమతో పూర్తి చేస్తారు. వ్యాపార ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగుల కష్టం వృధాగా మిగులుతుంది. మిథున రాశి. వాహన యోగం ఉన్నది. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో పురోగతి కలుగుతుంది. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగాల్లో అనుకూల మార్పులు కలుగుతాయి. కర్కాటక రాశి. కుటుంబ విషయాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు కొంత మందకొడిగా సాగుతాయి. సింహరాశి. వ్యాపార వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఆప్తుల నుంచి వివాదాలకు సంబంధించి కీలక సమాచారం అందుతుంది. వృత్తి ఉద్యోగాల్లో శ్రమ ఫలిస్తుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ఉద్యోగాల్లో అధికారుల ఆదరణ లభిస్తుంది. కన్యారాశి. ఒక వ్యవహారంలో బంధువర్గంతో మాట పడవలసి వస్తుంది. దైవ చింతన పెరుగుతుంది. ఉద్యోగాల్లో సమస్యలు చికాకు పరుస్తాయి. దూర ప్రయాణాలు రద్దు చేసుకుంటారు. చేపట్టిన పనులు ముందుకు సాగవు. వృత్తి వ్యాపారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తులారాశి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనుల్లో ప్రతిష్టంభనలు తప్పవు. ఆస్తుల వివాదాల వలన మానసిక సమస్యలు కలుగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఏ ప్రయాసాలు తప్పవు. మిత్రుల వలన సమస్యలు కలుగుతాయి. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడతాయి. వృశ్చిక రాశి. సన్నిహితుల నుండి నూతన విషయాలు తెలుస్తాయి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో శ్రమ ఫలిస్తుంది. ఉద్యోగాల్లో ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. ధనుసు రాశి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ధన వ్యవహారాల్లో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. దూర ప్రాంత మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. మకర రాశి. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. మిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. పెద్దల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపార ఉద్యోగాల్లో ఊహించని సమస్యలుంటాయి. కుంభరాశి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. భూ వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. సన్నిహితుల నుంచి ధన సహాయం అందుతుంది. చేపట్టిన పనిలో కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. మీనరాశి. కుటుంబ సమస్యల నుంచి అందిన సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. దైవ చింతన పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాల్లో ఆటుపోట్లు తొలుగుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.
సర్వే జన సుఖినో భవంతు.